ఈరోజు మనం ఈ వీడియోలో రామ కోదండ రామ రామ కళ్యాణ రామ అనే చక్కని త్యాగరాజ స్వామి కీర్తనను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించవలసిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం భైరవి రాగం. కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు మీకు అన్ని విషయాలు చెప్తాను. శృతి రెండవ శృతి అనమాట. చూడండి, ఇక్కడ క్యాషియోని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ టూ బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఒకటవ శృతి సి, సి షార్ప్, డి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు రెండవ శృతి. భైరవి మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పడుకుందాం. ఈ భైరవి యొక్క విశేషం ఏంటంటే, అసలు ఈ భైరవి నటభైరవి రాగం నుంచి పుట్టింది. నటభైరవిలో దావన్ వస్తుంది, కానీ ఆరోహణలో ఇక్కడ ఈ అన్యస్వరాన్ని ప్రయోగించారన్నమాట, ధాటుని. అవరోహణలో దావన్ వస్తుంది అనమాట. సరి గ మ పద ని సా, ఇదిగో ధాటు అనమాట. ఇది అన్యస్వరం. వచ్చేటప్పుడు దావన్ వస్తుంది. సా ని ద ప మ గ రి సా, అన్ని వైట్ గీసే వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ వైట్కి స షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి శుభము, ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము. సరిగమ అయిపోయింది. ఇక్కడికి పూర్వాంగం అంటాం దీన్ని. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి ధాటు చతుశ్రుతి దైవతము, ఇదన్యస్వరం. ఈ వైట్కి నీటు కైసికి నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము అనమాట. వచ్చేటప్పుడు అన్నీ ఇవే వస్తాయి, కానీ ఒక్క దావన్ మాత్రం బ్లాక్కి వస్తుంది. చూడండి, డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. వెళ్ళేటప్పుడు ఆరోహణ ఒకసారి చూద్దాం. మళ్ళీ అన్ని వైట్కి ఇస్తే చూడండి. సరి గ మ పద ని సా, సా ని ద ప, ఇది దావన్. సా ని ద ప మ గ రి సా. ఈ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. ఇప్పుడు ఈ వైట్కి తారాస్థాయి షడ్జము, ఈ వైట్కి నీటు కైసికి నిషాదము, ఈ బ్లాక్కి దావన్ శుద్ధ దైవతము, ఈ పా పంచమము, ఇది మవన్ శుద్ధ మధ్యమము, ఇది ఘాటు సాధారణ గంధర్ము, ఇది రీటు చతుశ్రుతి శుభము, ఇది సా షడ్జమము. కానీ మీరు ఆరోహణ గమకం పెట్టి వాంచేటప్పుడు ఆరోహణలో అలాగే గా వాడం, నీ వాడం. చూడండి, సరి గామా, గామా అంటే మరి మా అంటాం, అంతేగాని ఈ ఘాటు ఏరు, ఘాటు వేస్తే బాగోదు. సరి గామా లైట్గా ఉంటుంది. సరి మరి మా, ఈ మరిమయే గామా అని ప్లే చేస్తాం. అలాగే ధనిసా కూడా అంతే. పద నీసా, సాదా సా అని ఉంటుంది. నీసా దశా దశా ఏదో ఒకటి వాడతారు, కానీ నీటు వాళ్ళ ఇక్కడ నీటు వాడితే బాగోదు. కానీ వచ్చేటప్పుడు సాని సాని అని వాడరు. ఈ నీటు ప్లస్లో ఈ నీటుని దావన్లో పలికిస్తారు, ధాటులో. ఇది ధాటు. సాదా, ఇది నీటు. సాని దప, ఇది వెయిట్ అనమాట. సాని దప, ఇదే అందరూ వాడతారనమాట. నీటు వేస్తే బాగోచ్చు. చూడండి, సాని దప బాగోలా. సో డిసెండింగ్ ఆర్డర్లో ధాటుని నీవన్ అని మీరు పలికించుకోవాలి. నీటు. సాని దప మగరి సా. పల్లవి ప్లే చేసుకుందాం. రామ కోదండ కోదండ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ 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 రామ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామ అంటే రిమ రిమ,
రా రిమరి, ఈ రిమరిని మనం గాని పాడుకోవాలి. గా మా రామా, అది అనమాట వెయిట్, అది బరువు. గా గా మా రామా కోదన్ కోదన్ మా మరి, ఈ మరిని మనం గాని పాడుకోవాలి. మాగా కోదన్ డా డా అంటే పామా, ఈ పా మనం మా అనుకోవాలి. కానీ కోదండా, ఇది రిప్పమా డా, ఈ రిప్ప మనం మా అని పాడుకోవాలన్నమాట. గా గా మా రామా మాగా మా కోదండ రామా గరిగస, ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. గా మా గా మా రీసా రామా కోదండ రామా రామా రిమ రిమా రా రిమరి, ఈ రిమరిని మనం గాని పాడుకోవాలి. గా మా రామా కళ్యాణ రామ పాపాద మమ పప అంటే బాగోదు. కళ్యా పాపా కళ్యాణ దావన్ అనమాట. దామా, ఈ దామాని మనం మా పాపా మా కళ్యాణ రామ మపప, ఈ మపప మనం మపపాని మనం పాప అని పాడుకోవాలి. పాపా మా పాప కళ్యాణ రామ, ఈ మొత్తం లైన్ చూద్దాం. రామా, స్వరం పాడతాను నేను ఫస్ట్. గా మా గా మారీసా గా మా పాపా మా పాప రామా కోదండ రామ రామ కళ్యాణ రామ రామ దశ దశ, ఈ రా దశద, ఈ దశదాన్ని మనం నీ అని పాడుకోవాలి. భైరవి రాగంలో మాత్రమే. నీసా అంటే దశ దశ అనమాట. ఆ దశ దశ అని మనం నీసా రామ కోదండ సా సద దరిసా, జాగ్రత్తగా నాలి. కో సా దం సదా, సాదాని మనం నీ అని పాడుకోవాలి. దాటు ఇది. సాని కోదండ దరిస, ఈ దరిసని మనం సా అని పాడుకోవాలి. కో సాని సా కోదండ రామ, దాటు దావన్ ద రా ద ద, ఈ రెండు దాన్ని ఇది దీన్ని దా అని పాడుకోవాలి. దా పా రామా కోదండ రామా సా నీ సా సా నీ సా దా పా రామా దశ దశ ప రా దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. రామా దశాప, ఈ దశాపాని మనం పా అని పాడుకోవాలి. సా పా రామా కళ్యాణ రామా కల్ పా ల్యా మరి, ఈ మరిని మనం గా అని పాడుకోవాలి. గ పామా కళ్యాణ రిపమా, ఈ రిపమాను మనం మా అని పాడుకోవాలి. పాగా మా కళ్యాణ రామా
గరి గస. ఈ గరి గసను మనం రీసా అని పాడుకోవాలి. రెండో లైన్ చూద్దాం. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ నీ సా సా నీ సద ప సా పా పగమ రీసా. పల్లవి మొత్తం ప్లే చేస్తాను, 2 లైన్లు స్వరం నేను ప్లే చేస్తాను. గా మా మా గా మా రీ సా గా మా పా పా మా పా పా ప నీ సా సా నీ సా ద ప సా పా ప గా మా రీ సా. ఇది పల్లవి. ఇప్పుడు ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనుకుంటారు, కానీ చాలా తేడాలు ఉంటాయి. మీరు చూడండి. రామా సీతాపతి రామా నీవే గతి రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామా ఇది ఎక్కడొచ్చినా రిమ రిమా అనే వస్తుంది, ఏ చరణంలో అయినా సరే. ఈ రిమ రిమాని మనం గా మా అని పాడుకోవాలి. రా రిమ రి, ఈ రిమరిని మనం గా అని పాడుకోవాలి. నేను పల్లవిలో చెప్పాను మీకు, ఎక్కడొచ్చినా అదే వస్తుంది అనమాట. రిమ రిమా, దీన్ని రామా అన్నదాన్ని మనం గామా అని పాడుకోవాలి. గామా రామా సీతా మా పమ సి మా తా మా పమ. ఈ మా పమను మనం గ మా మా సీతా పతి గరి గస. ఇది ఈ గరి గసను మనం రీసా అని పాడుకోవాలి. రిమ రిమా మా మా పమ గరి గస, ఇది అస్సలు అనమాట, కానీ ఇలా బాగోదు పాట పాడుకోవడానికి. గా మా మా రీసా అంటే బాగుంటుంది. గా మా రీసా రా రామా సీతాపతి రామా రిమ రిమా. ఈ రిమ రిమాను మనం గామా అని పాడుకోవాలి. అది ఎక్కడొచ్చినా రామా అంతే. రిమ రిమా పోయి గామా రామా సి పా తా పాదమ, ఇది దావన్ అనమాట. పాదమ, ఈ పాదమని మనం మా అని పాడుకోవాలి. నీవే పామా పాప నీవే గతి. ఈ లైన్ మొత్తం చూద్దాం ఇప్పుడు. గా మా మా రీసా గా మా పాప మా పాప మా పాప. రామా సీతాపతి రామా నీవే గతి రామా దశ దశ. ఈ దశ దశ ఎక్కడ వచ్చినా సరే రామ అనేది నీ సా అని పాడుకోవాలి. దశద రా దశద, దీన్ని నీ అని పాడుకోవాలి. నీ సా రామా నే సాదా, ఈ సాదాను మనం నీ అని పాడుకోవాలి. నేను సాదా, ఈ సాదాని మనం నీ అని పాడుకోవాలి. నేను దరిసా, ఈ దరిసాను మనం సా అని పాడుకోవాలి. నీ సా నేను. ఇక్కడ చూడండి, నీవాడు దద్ద దద్ద పాప, 2 దాలు వస్తాయి అనమాట వచ్చేటప్పుడు. ఈ రెండో దాన్ని మనం నీ అనుకుంటాం.
జాగ్రత్తగా మీరు గమనించ నీ వాడు నీ దద్ద ఈ దద్దాని మనం దా పాప నీ వాడు అని ప్లే చేసుకోవాలి. రామ నేను నీవాడు సా 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 స రామ నీ సా నేను నీవాడు నీ సా ద పాప నీ సా ద పాప రామ నేను నీవాడు రామ దశ దశ పా రా దశ ఈ దశను మనం సా అని పాడుకోవాలి. రా మా దశ పా ఈ దశాపాను మనం పా సా పా రామా నాతో మాట్లాడు నా పా నా పా తో మరి ఈ మరిని మనం గా అని పాడుకోవాలి. పాగా నాతో మా రిపమా ఈ రిపమాను మనం మా అని పాడుకోవాలి. పాగా మా నాతో మాటాడు గరిగస ఈ గరిగసని రీసా అని పాడుకోవాలి. రామా నాతో మాటాడు సా సా పా పాగా మారీసా ఈ రెండో ఫస్ట్ చరణాన్ని మొత్తం నేను ప్లే చేస్తాను. స్వరం రామ సీతాపతి అనమాట. గా మా మా మారీసా గా మా పా మా పాప నీ సా ద పాప సా పా పాగా మారీసా. ఇప్పుడు మనం రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రామా నీకెవరు జోడు రామా క్రీగంట జోడు రామా నేను నీవాడు రామా నాతో మాటాడు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామా రిమ రిమా ఇది ఎక్కడొచ్చినా ఏ చరణంలో అయినా సరే రిమ రిమా దీన్ని గామా అని పాడుకోవాలి. రా రిమరి ఈ రిమరిని మనం గా అని పాడుకోవాలి. గామా రామా నీకెవరు మా మమ మపమా నీ మా కెవ మమ కెవరు మపమా ఈ మపమాను మనం మా అని పాడుకోవాలి. మా మమ మా మమ మా నీకెవరు జోడు గరిగస ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. రామా నీకెవరు జోడు గామా మా మమ మారీసా రామా రిమ రిమా ఏ చరణంలో వచ్చినా రిమ రిమా అని మనం గామా అని పాడుకోవాలి. గామా రామా క్రీగంట పాపదమా క్రీగం పాప క్రీగంట దమా ఈ దామాను మనం మా అని పాడుకోవాలి. పాప మా క్రీగంట జూడు మపప ఈ మపపాను మనం పాప అని పాడుకోవాలి. రామా క్రీగంట జూడు గామా పాప మా పాప. ఫస్ట్ లైన్ మొత్తం ప్లే చేద్దాం.
రామా నీకెవరు జోడు రామా క్రీగంట జూడు గామా మమ మారీసా గామా పాప మా పాప. రెండో లైన్ రామా దశ దశ. ఈ దశ దశ ఎక్కడొచ్చినా మనం ఈ రామాని నీసా అని పాడుకోవాలి. నీసా రామా నేను సదా దరిసా నే సాదా. ఈ సాదాని మనం నీ అని పాడుకోవాలి. నేను దరిసా. ఈ దరిసాని మనం సా నీ సా నేను నీవాడు దద పాప. రెండు దాలు వచ్చినాయి, దాటు ఈ దావన్. ఈ దాటు దావన్ మనం దా అని పాడుకోవాలి. దా పాప నీవాడు రామా నేను నీవాడు నీసా దా పాప రామా దశ దశ పా రా దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. రా మా దశ పా. ఈ దశాపాను మనం పా సా పా రామా నాతో పా మరి. ఈ మరిని మనం రీ సారీ గా అని పాడుకో. పాగా నాతో మా రిప్పమా. ఈ రిప్పమాను మనం మా అని పాడుకోవాలి. పా పాగా మా నాతో మా టాడు గరిగస. ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. రామా నాతో మాటాడు నీ సాపా పాగా మారీసా రామా నాతో మాటాడు. ఈ రెండో చరణం మొత్తం నేను ప్లే చేస్తాను స్వరం. ఇప్పుడు రామా నీకెవరు జోడు గా మా మమ మారీసా గా మా పాప మా పాప నీ సాద పాప సా పాగా మారీసా. ఇది రెండో చరణం. మళ్ళా రామ కోదండ రామ అని మీరు ప్లే చేసుకోండి పల్లవి. మళ్ళీ చేయాల్సిన పని లేదు ఇక్కడ. ఇప్పుడు మూడవ చరణమును మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రామా నామే మేలు రామా చింతనే చాలు రామా నీవు నన్నేలు రామా రాయడే చాలు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామా రిమరిమా. ఇది మనకు చాలాసార్లు వచ్చింది. ఈ రిమరిమాని మనం గామా అని పాడుకోవాలి. గామా రామా నామే మా మపమా. ఈ మపమాను మనం మా అని పాడుకోవాలి. మా నామే మేలు గరిగస. ఈ గరిగసను మనం రీసా. రామా నామే మేలు గామా మారీసా రామా చింతనే చాలు రామా రిమరిమా. ఈ రిమరిమాను మనం గామా అని పాడుకోవాలి. ఇది ఎక్కడొచ్చినా అంతే అనమాట. రామా చింతనే పాపదమా. ఈ దామాను మనం మా అని పాడుకోవాలి. పాప మా పాప చింతనే చాలు చింతనే చాలు అని ఈ మా నుంచి పా లేక పాప
చింతనే చాలు పాప మా పాప రామ చింతనే చాలు గామా గామా పాప మా పాప రామా నీవు నన్నేలు దశ దశ. ఈ దశ దశ అని మనం చాలాసార్లు వచ్చింది. మనం దీన్ని నీసా అని పాడుకోవాలి. రామా నీ సాదా, ఈ సాదాను మనం నీ అని పాడుకోవాలి. నీవు దరిస, ఈ దరిసను మనం సా అని పాడుకోవాలి. నీ సా నీవు నన్నేలు దద పాప దాటు దావన్, ఈ దాటు దావన్ని దా పాప అని మనం ప్లే చేసుకోవాలి. అంటే నన్నేలు రామా నీవు నన్నేలు నీసా నీసా ద పాప రామా దశ దశ పా. ఇది కూడా మనం చాలాసార్లు వచ్చింది. ఈ దశ దశ పా అని మనం సాపా రామా రాయడి చాలు రా పా య మరి, ఈ మరిన గా రా పా గా రాయడి రిప్పమా, ఈ రిప్పమా అని మనం మా అని ప్లే చేసుకోవాలి. పాగమా రాయడే చాలు గరిగస, ఈ గరిగసను మనం రీసా అని ప్లే చేసుకోవాలి. రెండో లైన్ మొత్తం ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు రామా నీవు నన్నేలు రామా రాయడే చాలు నీసా నీసా నీ సాద పప సా పాప గమరీసా. మళ్ళా పల్లవి మనం ప్లే చేసుకోవాలన్నమాట. రామ కోదండ రామ అని. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ గామా మా గామా రీసా గామా పాప మా పాప నీసా సా నీసా ద ప సా పా పాగమా రీసా. ఇది పల్లవి అన్నమాట. ఇప్పుడు మనం నాలుగో చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. రామా నీకొక మాట రామా నాకొక మూట రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామా, ఇది మనకు చాలాసార్లు వచ్చింది. రిమరిమా, ఈ రిమరిమాని మనం గామా అని పాడుకోవాలి. గామా రామా నీకొక నీకో మామా కా మపమా, ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. మా మామా నీకొక మాట గరిగస, ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. గామా మామా మారీసా రామా నీకొక మాట రామా నాకొక మూట రామా రిమరిమా, ఈ రిమరిమాను మనం గామా అని పాడుకోవాలి. చాలాసార్లు వచ్చింది.
గామ రామ నీకో క పాప నీకో క దమ. ఈ దమ్మను మనం మా అని పాడుకోవాలి. పాప మా పాప నీకో క మూట. సారీ నాకొక మూట. నాకొక మూట. రామాన రామా నీకొక మాట. రామానకొక మూట. గామా మామా మరి సా గామా పాప మా పాప. రెండో లైన్. రామ రామ నీ పాటే పాట. రామ దశ దశ. ఈ దశ దశ అని మనం నీసా అని మనం పాడుకోవాలన్నమాట. ఇది చాలాసార్లు వచ్చింది మనకి. ఇది నీసా రామ నీ పాటే నీ సా పా సాదా. ఈ సాదాను మనం నీ అని పాడుకోవాలి. సా నీ పాటే దరిసా. ఈ దరిసాను మనం సా అని పాడుకోవాలి. సా నీ పాటే పాట దద్దప. ఈ దద్దను మనం దపా అని పాడుకోవాలి. నీ పాటే పాట సా దప. రామా దశ దశ పా. ఈ దశ దశ పాను మనం సాపా అని పాడుకోవాలి. చాలాసార్లు వచ్చింది మనకి. రామా రాయడే పా రాయ మరి. ఈ మరిని మనం గా పాగా. నీ బాటే రిపమా. ఈ రిపమను మనం మా అని పాడుకోవాలి. పాగమా నీ బాటే బాట. గరిగస. ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. రామా నీ బాటే బాట నీ సా పాగమరీసా. ఈ నాలుగో ఉచ్చారణానికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. రామాన్ గా మా మరీసా గా మా పాప మా పాప నీ సా నీ ద ప సా పాగమరీసా. ఇప్పుడు మనం ఐదో చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. రామా నేనెందైనాను రామా వేరెంచలేను. రామా ఎన్నాడైనాను రామా బాయగలేను. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రిమరిమా. ఈ రిమరిమాని మనం ఎప్పుడు కూడా గామా అని పాడుకోవాలి. గామా రామా నేనెందై మా మపమా. ఈ మపమాను మనం మా అని పాడుకోవాలి. మా నేనెందై నాను గరిగస. ఈ గరిగసను మనం రీసా అని మనం పాడుకోవాలి. గామా మరీసా రామా నేనెందైనాను రామా వేరెంచలేను. రామా రిమరిమా. ఈ రిమరిమాని మనం గామా అని మనం పాడుకోవాలి. గామా రామా వేరెంచ పాపదమా. ఈ దామాను మనం మా అని పాడుకోవాలి. పాప మా పాప వేరెంచలేను.
రామా వేరెంచలేను గా మా పాప మా పాప. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. గా మా 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 మరి సా గా మా పాప మా పాప. రెండో లైను రామాయన్నాడైనాను రామా దశ దశ. ఈ దశ దశ అని మనం నీసా అని పాడుకోవాలి. రామా ఎన్న సదా ఎన్. ఈ సాదాన్ని మనం దా ఎన్న దరిసా. ఈ దరిసాని మనం సా నీసా ఎన్న డైనాను దద పాప దద డై. ఈ దద్దాన్ని మనం దా పాప అని పాడుకోవాలి. ఎన్న డైనాను నీ సాదా పాప ఎన్నడైనాను రామా దశ దశాప. ఈ దశ దశాప చాలాసార్లు వచ్చింది. దీన్ని మనం సాపా అని పాడుకోవాలి. రామా బా పదప. ఈ పదపాన్ని మనం పా అని పాడుకోవాలి. బా ఏ మరి. ఈ మరిని మనం గా పాగా బాయ గా రిపమా. ఈ రిపమాని మనం మా అని పాడుకోవాలి. బాయగా పాగమా బాయగా లేను గరిగస. ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. ఈ రెండో లైన్ మొత్తం చూద్దాం చూడండి. రామాయన్ ఎన్నడైనాను రామా బాయగలేను నీసా నీ రామా నీ నీసా రామాయణ నీసా నీసద పాప సాపా పాగ మరీసా. రామా నేనెందైనాను అనే మొత్తం ఈ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తున్నా చూడండి. నేను ఇప్పుడు గా మా 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 మరి సా గా మా పాప మా పాప నీ సా ద పాప సా పా పా గా మరి సా. లాస్ట్ చరణం మనం 6వ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం మనం ఇప్పుడు. రామా వీరాజ రాజ రామా ముఖజిత రాజ రామా భక్త సమాజ రక్షిత త్యాగ రాజ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రామా రిమ రిమా. ఇది చాలాసార్లు వచ్చింది. రా రిమరి. ఈ రిమరిని మనం గా అని పాడుకోవాలి. గా మా రామా వీరాజ మా 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 వీరాజ మపమా. ఈ మపమాని మనం మా అని పాడుకోవాలి. మా 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 వీరాజ రాజ గరిగస. ఈ గరిగసను మనం రీసా అని పాడుకోవాలి. రామా వీరాజ వీరాజ రాజ గా మా 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 మరీసా రామా రామా ముఖజిత రాజ రిమ రిమా. ఈ రిమ రిమా అని మనం గా మా అని పాడుకోవాలి.
గా మా రామ ముఖజిత ముఖజీ పప ముఖజీ దమ. ఈ దమ్మను మనం మా అని పాడుకోవాలి. పప మా ముఖజీత రాజ పాప అని అనుకోవచ్చు, లేదంటే పాప మా నుంచి ఇలాకెళ్ళొచ్చు అనమాట. ఇది ముఖజీత రాజా అనొచ్చు, ముఖజీత రాజా మీ ఇష్టం. పప మా పాప రామ విరాజ రాజ రామ ముఖజీత రాజా గా మా మరి సా గా మా పప మా పాప. రెండో లైన్ రామ రామ భక్త సమాజ రామ దశ దశ. ఇది చాలాసార్లు వచ్చింది. ఈ దశ దశ అని మనం నీసా అని పాడుకోవాలి. నీసా రామ భక్త సదా దరిసా. ఈ సాదా దరిసాను మనం నీసా అని పాడుకోవాలి. నీసా భక్త సమాజ దద పాప దద. ఈ రెండు దానిలో మనం ద పాప అని పాడుకోవాలి. సమాజ రామ భక్త సమాజ నీసా నీసా ద పాప రక్షిత రక్షి దశ. ఈ దశను మనం సా రక్షి దశ ప. ఈ దశ పను మనం పా సా పా రక్షి త ప త్యాగ మరి త్యా. ఈ మరిని మనం గా త్యాగా రిపమా. ఈ రిపమాను మనం గా మా అని పాడుకోవాలి. గా మా త్యాగ రాజా గరిగస. ఈ గరిగసను మనం రీసా రక్షిత త్యాగ రాజా సా పాగా మరీసా. లాస్ట్ చరణం రామ విరాజ రాజా రామ ముఖజిత రాజా. దీన్ని మొత్తం స్వరం ప్లే చేస్తాను నేను ఇప్పుడు. గా మా మరీసా గా మా పప మా పాప నీసా నీసా ద పాప సా పా పగ మరి సా. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఇది నేను ఆల్రెడీ మీకు ప్లే చేశాను కీబోర్డ్ పైన పల్లవిని. మళ్ళా ఒకసారి మీకోసం నేను ప్లే చేస్తాను. స్వరం గా మా గా మా రీ సా గా మా పాప మా పాప నీ సా నీ సా సా నీ సా ద ప సా సా పా ప గ మరి సా. ఈ చక్కగా ఈ కీర్తన మీరు 1-2 సార్లు విని ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా మీరు కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా ప్లే చేసుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.